Hello and welcome to Rathod Science Academy. Today in this session we are going to see very important topics that appeared in our today's Hindi newspaper, and as well as I included some articles from yesterday's newspaper. But ఒక విషయం ఏంటంటే ఈరోజు చాలా ఆర్టికల్స్ మోస్ట్లీ 90% ఆఫ్ ఆర్టికల్స్ ఈరోజు హిందూ పేపర్లో ఏం వచ్చాయంటే మన ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ తర్వాత కొత్త ఎడ్యుకేషన్ మినిస్టర్ గురించి వచ్చాయి. సో అవే ఉన్నాయన్నమాట మొత్తం ఆర్టికల్స్ అంతా. సో మనం పొలిటికల్ థింగ్స్ పక్కన పెట్టేసి మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే రీసెంట్గా మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ బదిలీ అయ్యారు, యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్. అండ్ మీరు యూపీఎస్సీ కాకుండా వేరే ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే దాని మీద క్వశ్చన్ రావచ్చు. ఎవరు కొత్త యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అని చెప్పి కూడా, సో అదొక్క పేరు మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ మోస్ట్లీ అసలు ఎంత వెతికినా కూడా ఆర్టికల్స్ అయితే నాకు దొరకలేదు ఈరోజు న్యూస్ పేపర్లో. సో I tried to come up with few of articles. Okay, so first article title చూస్తే మనకి ఏం అర్థమవుతుంది? 2 workers killed in explosion at illegal fireworks unit in తమిళనాడు. తమిళనాడులో ఫైర్ క్రాకర్ ఇండస్ట్రీలో మళ్ళీ ఎక్స్ప్లోషన్ జరిగింది అండ్ అక్కడ అరౌండ్ 2 మెంబర్స్ చనిపోయారని చెప్పి ఆర్టికల్ వచ్చింది. సో మనకు ప్రతి సంవత్సరం అట్లీస్ట్ 5 to 10 టైమ్స్ మధ్యలో మనకి ఈ ఫైర్ క్రాకర్ ఇండస్ట్రీలో ఎక్స్ప్లోజన్, చాలా మంది చనిపోయారు అని చెప్పి వస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనం సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్ లైక్ దివాళీ కానీ, దసరా కానీ, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కానీ వాటిలో మనం క్రాకర్స్ విపరీతంగా వాడతాం. అండ్ ఓన్లీ ఆ ఫెస్టివల్స్లోనే కాకుండా ఏ సెలబ్రేషన్స్ చేసుకున్నా కూడా మనం క్రాకర్స్ని పేలుస్తూ ఉంటాం కదా, లైక్ చిన్న చిన్న జాతరలు కానివ్వండి. అండ్ దాంతోపాటు యానిమల్స్ని భయపెట్టడానికి కూడా క్రాకర్స్ యూజ్ చేస్తాము. ఓకే, అండ్ ఈవెన్ ఏదైనా ఇంట్లో సెలబ్రేషన్స్ అయినా కానీ, ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ రిజల్ట్స్ వచ్చినా కానీ మనం ఈ క్రాకర్స్ యూజ్ చేస్తాం. సో క్రాకర్స్ డిమాండ్ చాలా ఉంటుంది ఇండియాలో. కాబట్టి మనకి తమిళనాడులో ఒక ఏరియా, దాని పేరు వచ్చేసి శివకాశి అనమాట. ఆ యూనిట్లో కంప్లీట్గా క్రాకర్స్ అనేవి అక్కడ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ వాటితో పాటు డిఫరెంట్ డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయి, కాకపోతే కన్సన్ట్రేషన్ అనేది అక్కడ ఉంటుంది అనమాట. సో కాబట్టి ప్రతి ఇయర్ మనకి 5 to 10 ఇన్సిడెంట్స్ ఆఫ్ ఫైర్ క్రాకర్ ఎక్స్ప్లోషన్ అనేది తమిళనాడులో చూడడం జరుగుతుంది. సో ఈ టాపిక్ వచ్చేసి మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో మీకు ఇక్కడ ఏం అడిగితే యూపీఎస్సీలో అంటే ఎందుకు, రీజన్స్ ఏంటి, దానివల్ల ఇంపాక్ట్ ఏంటి, ఎలాంటి మెషర్స్ తీసుకోవాలి అని చెప్పి మెయిన్స్లో అడుగుతారు. ప్రిలిమ్స్లో అయితే పెసో, ఒక ఆర్గనైజేషన్ కంట్రోలింగ్ దిస్ ఎక్స్ప్లోజివ్స్ అనమాట. సో ఆ పెసో గురించి అడగచ్చు ఫ్రమ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ని క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ కాజెస్ ఏంటి, ఎందుకు ఎక్స్ప్లోషన్ అవుతున్నాయంటే చాలా సార్లు మన సేఫ్టీ రిలేటెడ్ గైడ్ లైన్స్ ఏవైతే ఫాలో అవ్వాలో వాటి వయోలేషన్ అనేది జరుగుతుంది అనమాట. లైక్ ఓవర్ క్రౌడింగ్ ఆఫ్ వర్కర్స్ ఉండడం కానివ్వండి, లైసెన్స్ లేకుండా ఇల్లీగల్గా వాళ్ళు యూనిట్స్ నడపడం కానివ్వండి, అలాగే అన్స్కిల్డ్ లేబరర్స్ ఉండడం అక్కడ. సో అన్స్కిల్డ్ లేబర్స్ ఉండడం వల్ల కెమికల్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో ప్రాపర్గా వాళ్ళకి తెలియదు, అదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లో క్వాలిటీ సేఫ్టీ ఆఫీసర్స్ కూడా ఉండడం కానివ్వండి, అండ్ రా మెటీరియల్స్ని ఎక్కువ ఓవర్ స్టాక్ చేసుకోవడం వల్ల కూడా ఇలాంటి యాక్సిడెంట్స్ అనేవి మనం చూడడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఆపరేషన్ రెస్ట్రిక్షన్ డేస్ ఉంటాయి, లైక్ సండేస్, హాలిడేస్ లాగా. అయినా కూడా ఏంటంటే దానికంటే ఎక్కువ మనకి ఫెస్టివల్స్ దగ్గరకు వస్తున్నాయంటే డే అండ్ నైట్ ఆపరేటింగ్ యూనిట్స్ అనేవి వర్క్ అవుతూనే ఉంటాయి అన్నమాట. దానివల్ల కూడా ఎక్కువ ఓవర్లోడ్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇల్లీగల్గా చాలా అన్లైసెన్స్డ్ అండ్ సబ్ లీజింగ్ కూడా ఉంటాయన్నమాట. ఈవెన్ ఇళ్లలో కూడా వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు చాలాసార్లు. అండ్ క్లైమేటిక్ ఫ్యాక్టర్స్ లైక్ ఎక్కువ హాట్గా ఉండడం, ఎక్కువ డ్రైగా ఉండడం, కొన్నిసార్లు ఎయిరిడ్ కండిషన్స్ ఉండడం, దానివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క సెన్సిటివ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్స్టేబుల్గా ఉంటాయి అన్నమాట. ఎస్పెషల్ సమ్మర్ మంత్స్లో కూడా ఎక్కువ ఎక్స్ప్లోషన్స్ అయ్యే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ మనకి ఈ యొక్క ఫైర్ క్రాకర్స్ని కంట్రోల్ చేసేది లా ఏదైనా ఉందంటే అదేంటంటే ఎక్స్ప్లోజివ్స్ రూల్స్ ఆఫ్ 2008 అనమాట. సో ఇది కూడా ప్రాపర్గా ఎన్ఫోర్స్మెంట్లో ఉండదు. ఆన్ ద పేపర్ మనం చూస్తున్నాం అన్ని లాస్, కానీ రియాలిటీలో అవన్నీ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. దానివల్ల కూడా మనం చాలా ప్రాబ్లమ్స్ అయితే మనం చూస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఫైర్ క్రాకర్ ఇండస్ట్రీలో లేబర్కి ప్రైజెస్ ఎలా ఇస్తారంటే పీస్ రేట్ వేజెస్ ఉంటాయి. నువ్వు ఎన్ని పీసెస్ చేస్తే అంత, ఇది ఒక బాంబ్ తయారు చేస్తే నీకు 1 రూపీ ఆర్ 2 రూపీస్ అన్నారు అనుకోండి, అలా ఎన్ని పీసెస్ చేస్తే అంత ఇంటూ దాని ప్రైస్ అనేది ఇస్తారనమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఫాస్ట్గా ఎక్కువ పీసెస్ని తయారు చేయడానికి ట్రై చేస్తారు. సో అది కూడా దానివల్ల కూడా ఏంటంటే సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి వాళ్ళు సరిగ్గా తీసుకోరనమాట. సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఎక్కువ
ఫైర్ యాక్సిడెంట్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ అనేవి న్యూస్లో కనిపిస్తూ ఉంటాయి ఆఫెన్. ఓకే, ఇప్పుడు దానివల్ల ఇంపాక్ట్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఇలా బ్లాస్ట్ అవ్వడం వల్ల ఫర్ షూర్ లాస్ ఆఫ్ లైఫ్ అనేది అవుతుంది. డెత్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ లాస్ ఆఫ్ లైఫ్ అండ్ ఇంజురీస్. లాస్ట్ ఇయర్లో ఒక రిపోర్ట్ వచ్చిందనమాట. తమిళనాడులో ఒక ఏరియా విరుదునగర్ అనే ఏరియాలో జస్ట్ 2020 నుంచి 2025 వరకు అరౌండ్ 134 మెంబర్స్ చనిపోయారు. మీకు అర్థమవుతుంది అనమాట ఎంత లార్జ్ స్కేల్లో ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీరియస్గా బర్న్స్ అవుతాయి, ఇంజురీస్ అవుతాయి. దాంతో పాటు లాంగ్ టర్మ్లో హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. హూ ఎవర్ దే ఆర్ సర్వైవ్డ్ ఇన్ దిస్ ఇన్సిడెంట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ కేస్ చనిపోయినట్లయితే లేకపోతే ఇంజురీస్ అయినట్లయితే వాళ్ళ ఫ్యామిలీ మీద ఎకనామిక్ బర్డెన్ పెరుగుతుంది, ఎకనామిక్ హార్డ్షిప్ అనేది పెరుగుతుంది బికాస్ ఆఫ్ లాస్ ఆఫ్ లైవ్లీహుడ్ కానివ్వండి. ఇన్అడిక్వేట్ కంపెన్సేషన్ చాలా టైమ్స్లో మనకి ప్రాపర్గా కంపెన్సేషన్ కూడా ఇవ్వరనమాట బికాస్ ఆఫ్ లాస్ ఆఫ్ లైఫ్ కానివ్వండి, ఇంజురీ అవ్వనివ్వండి, దేనికైనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ యొక్క ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆ యొక్క ఫ్యాక్టరీకి సంబంధించిన స్ట్రక్చర్ కూడా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. పక్కన నియర్ బై హౌసెస్ కానివ్వండి, ప్రాపర్టీ కానివ్వండి, అవన్నీ కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమికల్ ఎక్స్ప్లోజర్ వల్ల చాలా హెల్త్ ఇంపాక్ట్స్ కూడా, ఎస్పెషల్లీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా మనం వర్కర్స్లో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్గా లోకల్ ఇండస్ట్రీ రెప్యుటేషన్ పైన అయితే ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో ఇవి మనకి ఇంపాక్ట్స్ అనమాట ఇలాంటి యాక్సిడెంట్స్ అవ్వడం వల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసి వే ఫార్వర్డ్ అలా ఎలా చేస్తే బాగుంటుంది, ఏ స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది అని చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రూల్. సో ఇప్పుడు చెప్పాను ఎక్స్క్లూజివ్స్ రిలేటెడ్ లాస్ అయితే ఉన్నాయి, రూల్స్ అయితే ఉన్నాయి ఇండియాలో అని చెప్పి, అవి ప్రాపర్గా కన్సిస్టెంట్గా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వాలి. అవి దేని గురించి మాట్లాడతాయంటే ఎంతమంది వర్కర్స్ ఏ యూనిట్లో ఉండాలి, అండ్ నెక్స్ట్ స్టోరేజ్ లిమిట్స్ ఎంతవరకు రా మెటీరియల్ స్టోర్ చేయాలి, అలాగే షెడ్ సపరేషన్ లైక్ ఒక చోట మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూ ఉంటుంది, ఒక చోట రా మెటీరియల్స్ చేస్తూ ఉంటాం, ఒక చోట ప్రాసెసింగ్ చేస్తూ ఉంటాం, అలా షెడ్స్ సపరేట్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్, ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీ వచ్చి గ్యాసెస్ రిలీజ్ అవ్వడం లాంటిది లేకపోతే ఏమన్నా బర్నింగ్ అవుతున్నట్టు అనిపించినట్లయితే వెంటనే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వర్కింగ్ అవర్స్ కూడా చాలా కంట్రోల్లో ఉండాలి అన్నట్టు చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్గా ఇన్స్పెక్షన్స్, సేఫ్టీ ఆడిట్స్ కూడా చేస్తూ ఉండాలి. ఎవరు చేయాలి? పెసో అనే ఆర్గనైజేషన్. ఈ పెసో యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అనమాట. ఇన్ కేస్ ఎవరైనా రూల్స్ ఆఫ్ పెసోని వయోలేట్ చేసినట్లయితే స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ పనిష్మెంట్స్ కూడా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాండేటరీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కావాలి అనుకుంటారో, ఎవరైతే జాబ్ చేస్తున్నారో ఆర్ఎల్స్ ఎవరైతే వేజ్కి వెళ్తున్నారో వాళ్ళ కంపల్సరీగా మ్యాండేటరీ ట్రైనింగ్ అనేది ఉండాలి, క్వాలిఫైడ్ సూపర్వైజర్స్ ఉండాలి. ఓకే, అదంతా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లియర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కూడా ఉండాలి. స్కిల్డ్ పర్సన్స్కి అండ్ అన్స్కిల్డ్ లేబర్కి వాళ్ళు చేయాల్సిన ఏంటి మెథడ్స్ ఏంటి, అలా ప్రాపర్గా వాళ్ళకి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇల్లీగల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా తీసివేయాలి. ప్రాపర్గా చెక్స్, ఆడిట్స్ అవన్నీ చేసిన తర్వాత ఇల్లీగల్గా ఏవైతే ఉంటాయో వాటిని తొలగించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టరీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఇంప్రూవ్ చేయాలి. లైక్ వెంటిలేషన్ సిస్టమ్ కానివ్వండి, వీక్ రూఫ్స్ ఫర్ ప్రెషర్ వెంటింగ్ కానివ్వండి, అడిక్వేట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కానివ్వండి, ఓవరాల్గా మన ఫ్యాక్టరీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా మనం చేంజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేర్ కంపెన్సేషన్, రీహాబిలిటేషన్ సపోర్ట్ కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ ఎవరైనా వర్కర్స్కి ఇంజూరీస్ కానీ డెత్ కానీ అయినట్లయితే. అండ్ నెక్స్ట్ గ్రేటర్ అకౌంటబిలిటీ ఫర్ ఫ్యాక్టరీ ఓనర్స్. ఫ్యాక్టరీ ఓనర్స్కి ప్రాపర్గా అకౌంటబిలిటీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్. సో ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట ఈ టాపిక్ గురించి. అండ్ ఈ టాపిక్ గురించి మెయిన్స్లో మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే టైటిల్ ఏం చెప్తుంది? ఇండియా స్కేలింగ్ న్యూ హైట్స్ ఇన్ డిఫెన్స్ ప్రొడక్షన్ సేస్ ప్రైమ్ మినిస్టర్. ఇలా మన ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, మన డిఫెన్స్ మినిస్టర్ కానీ ఏమైనా స్టేట్మెంట్స్ చేసినట్లయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. వాటి మీద మీకు డైరెక్ట్గా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మన ప్రైమ్ మినిస్టర్ ఎందుకు ఈ స్టేట్మెంట్ చేశారు? ప్రతి మంత్ మన్ కీ బాత్ ఉంటుంది. ఆ మన్ కీ బాత్లో మన ప్రైమ్ మినిస్టర్ దేని గురించి అయినా సరే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చెప్తారనమాట మన నేషన్కి ఇది చేసామని చెప్పి. ఈ మంత్లో మన్ కీ బాత్లో మన ప్రైమ్ మినిస్టర్ డిఫెన్స్ ప్రొడక్షన్ గురించి మాట్లాడారు. అతను ఏమన్నారు? డిఫెన్స్ ప్రొడక్షన్ విపరీతంగా పెరిగింది ఇండియాలో, ఇట్ ఈస్ ఎ గుడ్ న్యూస్, గుడ్ సైన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నట్టు చెప్పుకుంటూ వచ్చారు. సో కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్స్ వస్తే ఎలా వస్తుంది క్వశ్చన్ అంటే, ఇండియా స్కేలింగ్ న్యూ హైట్స్ ఇన్ డిఫెన్స్ ప్రొడక్షన్స్ సేస్ ప్రైమ్ మినిస్టర్
ఫుల్ స్టాప్ పెట్టేసి కమెంట్, డిస్కస్, ఇవాల్యుయేట్, క్రిటికలీ అనలైజ్ అలా అడిగే ఛాన్స్ అయితే ఉంది 10 మార్కర్ క్వశ్చన్. దీంట్లో మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ వస్తే ఇన్ కేస్ డిఫెన్స్లో మనం చేసిన అచీవ్మెంట్స్ ఏంటి, న్యూ టైప్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చాయా, న్యూ టైప్ ఆఫ్ షిప్స్ వచ్చాయా, న్యూ టైప్స్ ఆఫ్ సబ్మెరైన్స్ వచ్చాయా, ఇన్ కేస్ అవి న్యూస్లో ఉన్నట్లయితే వాటి బేస్డ్ మీకు డిఫెన్స్లో క్వశ్చన్ రావచ్చు ఫ్రమ్ ప్రిలిమ్స్. కానీ మెయిన్స్లో మాత్రం మీకు కమెంట్, అనలైజ్, డిస్కస్ అనే క్వశ్చన్ రావచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ని క్లియర్గా చూసినట్లయితే ఇండియా కంటిన్యూస్గా న్యూ హైట్స్ని రీచ్ అవుతుంది డిఫెన్స్ ప్రొడక్షన్లో చెప్పారు. ఎస్పెషల్ డిఫెన్స్ ప్రొడక్షనే కాదు, ఈవెన్ ఎక్స్పోర్ట్ కానీ, ప్రొడక్షన్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కానీ చాలా ఫాస్ట్ రేంజ్లో మనకి ఇండియాలో అవుతున్నాయి. సో డేటా చూసుకున్నట్లయితే ఆర్టికల్ ఏమి ఇచ్చారు, ఇండియాలో యాన్యువల్ డిఫెన్స్ ప్రొడక్షన్ ఆల్ టైమ్ హై ఉంది ఈసారి అని చెప్పారు. అండ్ అంతేకాకుండా 15.6% అయితే పెరిగింది 2024-25తో కంపేర్ చేసుకుంటే అని కూడా చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండిజినస్ ప్రొడక్షన్, అంటే ఓన్లీ ఇండియా బేస్డ్ టెక్నాలజీ కూడా మన డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ మనం ఎక్కువ యూజ్ చేస్తున్నాము అన్నట్టు కూడా చెప్పారు. అండ్ అంతేకాకుండా ఈవెన్ ప్రైవేట్ సెక్టార్ షేర్ అనేది 24% అయితే ఇంక్రీజ్ అయింది ఈ సంవత్సరం అని కూడా చెప్పారు. సో ఈ డేటా ఆధారంగా మనకి ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పారు అంటే ఇండియాలో డిఫెన్స్ అనేది చాలా బాగా ప్రొడక్షన్ అవుతూ ఉంది అండ్ వీఆర్ ఎక్స్పోర్టింగ్ ఆల్సో వెరీ గుడ్ అన్నట్టు చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా ఇంక్రీజ్ అవ్వడానికి మేజర్ రీజన్స్ ఏంటి మనం చూసుకోవాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ తీసుకువచ్చింది, సెల్ఫ్ రిలయన్స్ ఇన్ ఆత్మనిర్భర్ భారత్ అని చెప్తుంది. సో ఆ ప్రోగ్రామ్ వల్ల మనకి ప్రొడక్షన్ అనేది పెరిగింది. అండ్ అంతేకాకుండా చాలా పాలసీ మెజర్స్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది, దాంతో డిజైన్, డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇంప్రూవ్ అయింది. అండ్ దాంతో పాటు ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ కూడా చాలా రెట్లు ఇంప్రూవ్ అయిన వల్ల ఇండస్ట్రియల్ బేస్ అండ్ అవుట్పుట్ కూడా ఇంక్రీజ్ అయింది. అండ్ దాంతో పాటు న్యూ ఇనిషియేటివ్స్ని, సస్టైన్డ్ పాలసీ సపోర్ట్ని అండ్ ఈవెన్ గవర్నమెంట్ కూడా చాలా వరకు ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ మీద కూడా ఫోకస్ చేస్తుంది. దానివల్ల కూడా ఫర్దర్ ఎక్స్పాన్షన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ మోడల్స్ కూడా చాలా వచ్చాయి, దానివల్ల కూడా ప్రొడక్షన్ అండ్ టెక్నాలజీ అప్రూవ్మెంట్ పెరిగింది అన్నట్టు చెప్పింది. అండ్ దాంతోపాటు ఓవరాల్గా మన ఎయిర్లో, ల్యాండ్లో అండ్ సీలో కూడా సెల్ఫ్ రిలయన్స్ అనేది ఇంప్రూవ్మెంట్ అయ్యింది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి, మరి మనం ఎందుకు ఆలోచించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండియా యొక్క డిఫెన్స్ ఇండస్ట్రియల్ బేస్ని బూస్ట్ చేస్తున్నాం, దానివల్ల మనం వేరే కంట్రీస్ మీద డిపెండెన్సీ కూడా తగ్గించవచ్చు. సో రీసెంట్గా మనం ఒక ఆర్టికల్ చదువుకున్నాం, ఏంటి మన ఎడిటోరియల్లో వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకుండా ఇండియాలోనే మనం ప్రొడ్యూస్ చేసుకోవాలి, ఎందుకంటే సప్లై చైన్స్ ఎలా ఉంటాయో తెలియదు, గ్లోబల్ జియో పాలిటిక్స్ వల్ల ఇండియా పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో తెలియదు. అండ్ ఈవెన్ మనం పక్క కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళు వాళ్ళ కంట్రీలో పాత అయిన టెక్నాలజీని సెండ్ చేస్తారు, అది ఇండియాకి న్యూ టెక్నాలజీ. సో అందుకని అలా ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఓవరాల్గా మనం మన డెవలప్మెంట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి రీసెంట్గా కూడా మనం ఆర్టికల్స్ చదువుకున్నాం కదా. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనం ప్రొడ్యూస్ చేయడం వల్ల ఈవెన్ విల్ ట్రై టు ఎక్స్పోర్ట్ టు అదర్ కంట్రీస్, మన యొక్క ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతాయి, దానివల్ల మనం ఫారెన్ ఎక్స్చేంజ్ తీసుకురావచ్చు, ఫారెన్ కరెన్సీని మెయింటైన్ చేయొచ్చు అండ్ రిజర్వ్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాలెన్స్డ్గా పబ్లిక్ ప్రైవేట్ ఈకో సిస్టమ్ని మనం ఇండియాలో ప్రమోట్ చేయొచ్చు అండ్ దానివల్ల ఓవరాల్గా ఫాస్ట్ ఇండక్షన్ ఆఫ్ టెక్నాలజీ అనేది మన ఇండియాలో జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మన ఎకనామిక్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, అవేంటంటే జాబ్ క్రియేషన్ ఉంటుంది, ఇట్ విల్ ఆల్సో కాంట్రిబ్యూట్ టు ఆర్ జీడిపి అండ్ దాంతోపాటు టెక్నాలజీ డెవలప్మెంట్ అవుతుంది, ఓవరాల్గా ఇండస్ట్రియల్ సెక్టార్ ఇన్ డిఫెన్స్ కూడా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటాయని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. అండ్ ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే టైటిల్ ఏం చెప్తుంది, 3 గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ చిక్స్ ప్లేస్డ్ ఇన్ రీవైల్డింగ్ టన్నెల్ అని ఇచ్చారు. సో ఇక్కడ కీవర్డ్ ఏంటంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనే బర్డ్ అనమాట. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బర్డ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకు, ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది అండ్ చాలా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ అయితే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గురించి ఉన్నాయి. ఓకే, అసలు ఈ బర్డ్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూసినట్లయితే ఇది ది లార్జెస్ట్ హెవియెస్ట్ ఫ్లయింగ్ బర్డ్ అని చెప్పొచ్చు. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గర ఉంటుంది. సో ఇండియాలో అండ్ పాకిస్తాన్లో కూడా మనం ఈ బర్డ్ని చూడొచ్చు. సో ఈ బర్డ్కి మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం ఎలక్ట్రిక్ లైన్స్ వేస్తున్నాం కదా, ఈ బర్డ్ హెవియెస్ట్ ఫ్లయింగ్ బర్డ్ కాబట్టి ఇది ఎలక్ట్రిక్ వైర్స్ని తాకితే వాటికి షాక్ వస్తుంది, ఆ ఎలక్ట్రిక్యూషన్ వల్ల చాలా బర్డ్స్ అయితే చనిపోతున్నాయి ఇప్పుడు. అందుకని ఇప్పుడు ఈ యొక్క గవర్నమెంట్ ఏం చేసింది అంటే
ఈ గ్రేట్ ఇండియన్ బర్డ్ స్టడ్ కి రీస్టోరేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. ఓకే, అక్కడ ఏం చేస్తుందంటే క్యాప్టివ్ బ్రీడింగ్ సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ మనం చిక్స్ ని ప్రొటెక్ట్ చేస్తున్నాం అండ్ రీప్రొడ్యూస్ చేస్తున్నాం. సో వాటిని మళ్ళీ పెద్దగా అయిన తర్వాత మళ్ళీ వైల్డ్ లోకి వదిలేస్తున్నాం. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్పిందంటే 3 చిక్స్ ని రీవైల్డింగ్ టన్నల్లో విడిచిపెట్టడం జరిగింది అని చెప్తున్నారు. సో అంతే అన్నమాట ఈ టాపిక్ గురించి. సో మీకు క్వశ్చన్ ఎలా వస్తుందంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అని చెప్పేసి 2-3 స్టేట్మెంట్స్ రావచ్చు. అండ్ రీసెంట్ గా మనం కొన్ని యానిమల్స్ చూసాము, వాటి యొక్క పార్క్స్ చూసాం. లైక్ ఏషియాటిక్ లయన్ గిర్ నేషనల్ పార్క్ లో ఉంది. అలాగే మనకి క్రొకోడైల్స్, మనకి గరియాల్స్, అక్కడ క్రొకోడైల్స్ అండ్ గరియాల్స్ ఎక్కడ చూసాము, రీసెంట్ గా మనం ఒక చోట చూసాం. సో వాట్ ఈస్ దట్ ప్లేస్, ప్లీజ్ లెట్ మీ నో, అండ్ విచ్ రివర్, ప్లీజ్ లెట్ మీ నో. అలా మన గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఇక్కడ మనం ఎక్కడ చూస్తున్నామంటే గ్రేట్ డెజర్ట్ నేషనల్ పార్క్ అక్కడ ఉంటాయన్నమాట. ఓకే, సో అలా మీకు అనిమల్స్ అనేవి న్యూస్ లో వచ్చినప్పుడు వాటి హ్యాబిటాట్స్ రాసుకోమని చెప్తుంటాను కదా. సో వాటిని రివైజ్ చేసుకుంటూ ఉండండి. మీకు మ్యాథ్స్ ద ఫాలోయింగ్ బేస్డ్ క్వశ్చన్ రావచ్చు. ఎందుకంటే ఇంతకుముందు పీవైక్యూస్ చూసుకున్నట్లయితే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గురించి ఆల్రెడీ యూపీఎస్సీలో అడిగారు. కాబట్టి మళ్ళీ అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట ఎన్వైరన్మెంట్ అండ్ ఈకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో క్లియర్ గా మీరు చూసుకోండి. ఓకే, ఇప్పుడు మనం కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాము. ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది ఇండియాలో క్రిటికల్లీ ఎండేంజర్డ్ బర్డ్ అన్నమాట. అండ్ ఇది స్టేట్ బర్డ్ ఆఫ్ రాజస్థాన్ అని కూడా అంటారు. ఓకే, ఇది నార్మల్ ఎక్కడ కనిపిస్తుంది, మనకి గ్రాస్ ల్యాండ్ ఈకోసిస్టమ్ లో కనిపిస్తుంది. సో నిన్న మొన్న మనం చదువుకున్నాం ఏంటి, అమెజాన్ ఫారెస్ట్ లో మనకి ఎక్కువ అనకొండాస్ కనిపిస్తాయి అని చెప్పి. అట్లాంటి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ లో మనకి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కనిపించవు. ఓన్లీ మనకి గ్రాస్ ల్యాండ్ ఈకోసిస్టమ్ లో మాత్రమే ఈ యొక్క గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, 1 of the 4 బస్టర్డ్ స్పీసీస్ ఇన్ ఇండియా. సో మనకి ఏం కనిపిస్తాయి, లెసర్ ఫ్లోరికన్ కనిపిస్తుంది, బెంగాల్ ఫ్లోరికన్, మెకాకియన్ బస్టర్డ్. సో అందులో మనకి వెరీ హై బిగ్ స్పీసీస్ ఏంటంటే ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనమాట. అండ్ ఇది ఆమ్నివోరస్ అంటారు. ఆమ్నివోరస్ అంటే ఇట్ విల్ ఫీడ్ ఆన్ బోత్ వెజ్ డైట్ అండ్ యాజ్ వెల్ as నాన్ వెజిటేరియన్ డైట్. అండ్ దీని మేజర్ ప్రాబ్లం ఏంటంటే పవర్ లైన్స్ తో కొల్లైడ్ అయినప్పుడు వాటికి ఎలక్ట్రిక్ షాక్ వచ్చేసి అవి చనిపోతూ ఉన్నాయి. అండ్ డిస్ట్రిబ్యూషన్ చూసుకున్నట్లయితే రాజస్థాన్ థర్డ్ డెజర్ట్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది. రాజస్థాన్ లోనే కాకుండా గుజరాత్ లో, మహారాష్ట్రలో, కొన్ని ఏరియాస్ ఆఫ్ కర్ణాటక అండ్ ఏపీలో కూడా మనకు కనిపిస్తాయి. అండ్ దీని యొక్క రెడ్ లిస్ట్ కేటగిరీ చూసుకున్నట్లయితే దీన్ని క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ కింద పెట్టారు. అండ్ దీన్ని Schedule 1 కింద ప్రొటెక్ట్ కూడా చేస్తున్నారు, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద. అండ్ కన్జర్వేషన్ కోసం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ని లాంచ్ చేసింది, అది 2018 లో. ఆ ప్రాజెక్ట్ లో ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు క్యాప్టివ్ సెంటర్స్ ని డెవలప్ చేసేసి అక్కడ వాళ్ళు చిక్ ప్రొడక్షన్ ని చేస్తున్నారు. ఆఫ్టర్ సర్టన్ ఏజ్ మళ్ళీ వాటిని వైల్డ్ లోకి విడుదల చేస్తారనమాట. సో ఇది ఈ ప్రాజెక్ట్ గురించి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇండియాస్ ఫస్ట్ డెంగ్యూ వ్యాక్సిన్ అరైవ్స్ విత్ ఏ క్రూషియల్ సేఫ్టీ క్యావెట్. అండ్ ఈ డెంగ్యూ వ్యాక్సిన్ గురించి మనం ఆల్రెడీ చాలా సార్లు మన క్లాస్లో చదువుకున్నాము. సో ఈ డెంగ్యూ వ్యాక్సిన్ ఏంటి, ఈ వ్యాక్సిన్ మనకి డెంగ్యూ నుంచి ప్రొటెక్షన్ కలిగిస్తుంది. ఓకే, ఇది ఎవరు తయారు చేశారు, జపాన్ కంపెనీ తయారు చేసింది. అండ్ ప్లేస్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కడ అంటే జర్మనీలో. సో ఇండియాలో రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇచ్చిందనమాట ఈ డెంగ్యూ వ్యాక్సిన్ కి. కానీ అప్రూవల్ కంటే ముందు కూడా 40 కంట్రీస్ లో ఆల్రెడీ డెంగ్యూ వ్యాక్సిన్ కి అప్రూవల్ అయితే వచ్చింది. బట్ ఇండియా ఎందుకు అప్రూవల్ ఇచ్చింది అంటే ఇప్పుడు మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయింది. మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఎక్కడ పడితే అక్కడ మనకి వాటర్ నిల్వ ఉంటాయి. అలా వాటర్ స్టోర్ అవ్వడం వల్ల ఈ మస్కిటోస్ వచ్చేసి ఎగ్స్ పెట్టడము, అండ్ ఎగ్స్ హ్యాచ్ అయ్యి లార్వా అవ్వడము, లావా టు పూపా, పూపా టు మస్కిటో. సో ఓవరాల్ గా మనకి మస్కిటో పాపులేషన్ అనేది ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ లో మనం ఎక్కువ చూస్తాం. ఆ టైంలో అర్బన్ స్లమ్ ఏరియాస్ లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ డెంగ్యూ వైరస్ కేసెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అండ్ డెంగ్యూ వచ్చినప్పుడు ఏమవుతుంది, డెంగ్యూ అంటే ఏంటి, వైరస్ మన బాడీలోకి ఇన్ఫెక్ట్ అవుతుంది. ఈ ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఎస్పెషల్లీ అవి టార్గెట్ చేసే బ్లడ్ సెల్స్ ఏంటి అంటే ప్లేట్లెట్స్ విపరీతంగా తగ్గిపోతాయి. ప్లేట్లెట్స్ తగ్గిపోవడం వల్ల చిన్న చిన్న ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వడం వల్ల అదేంటంటే స్టాప్ అవ్వకుండా ఇంటర్నల్ బ్లీడింగ్ అలాగే అవుతూ ఉంటుంది. అందుకే ద మేజర్ సైన్ ఇన్ దిస్ డెంగ్యూ ఫీవర్ ఏంటంటే బ్లాక్ కలర్ స్టూల్స్ వస్తాయి. అంటే మనం మోషన్కి వెళ్ళినప్పుడు సో బ్లాక్ కలర్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ఇట్ ఇస్ హ్యావింగ్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి అని అదొక ఇండికేషన్ అనమాట. సో అప్పుడు ఏం చేస్తారు, ప్లేట్లెట్స్ ని బయట నుంచి తీసుకొచ్చి మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ఓవరాల్ స్టోరీ ఆఫ్ దిస్ డెంగ్యూ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే డెంగ్యూ మనకి దోమ కాటు వల్ల వస్తుంది. అండ్ ఈ దోమ ఎప్పుడు కుడుతుంది అంటే డే టైంలో కుడుతుంది అనమాట, నైట్ టైంలో కాదు.
సో డే టైంలో కుట్టే దోమ వల్ల మనకి డెంగ్యూ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ న్యూస్‌లో ఎందుకుందంటే మనకి ఈ క్యూ డెంగా అనే వ్యాక్సిన్ మనకి 4 సెరోటైప్స్ ఆఫ్ డెంగ్యూకి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. ఓకే. అండ్ దీన్ని ఎవరు డిజైన్ చేశారంటే జపాన్ డిజైన్ చేసింది. అండ్ ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారంటే జర్మనీలో ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఈ క్యూ డెంగా వ్యాక్సిన్ అనేది మనకి 4 సెరోటైప్స్ ఆఫ్ డెంగ్యూ నుంచి మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది అని చెప్పారు. కానీ మనం లాస్ట్ క్లాస్‌లో ఏం చదువుకున్నాము? ఇండియాలో చాలా కేసెస్ అయితే ఉన్నాయి. అండ్ డెంగ్యూ 2 అయితే ఇంతకుముందు ఉంది. ఇప్పుడు డెంగ్యూ 3 వైరస్ కేసెస్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఇన్ కేస్ ఏమైనా మ్యుటేషన్ జరిగి కొత్త వైరస్ అనేది అటాక్ అయినట్లయితే అది ప్రొటెక్షన్ ఇస్తుందా లేదా అనేది ప్రాబ్లం. అండ్ దాంతో పాటు కాస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి మేబీ అందరికి అఫోర్డబుల్ కాదేమో అని చెప్పి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ చేశారు. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ చేసిన డేటా ప్రకారం చూసుకున్నట్లయితే వ్యాక్సిన్ ఎఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంది అన్నట్టు చెప్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ మనం దీన్ని 4 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు పీపుల్కి కూడా ఇవ్వచ్చు అన్నట్టు చెప్తున్నారు. సో హియర్ వీ హ్యావ్ టు సీ లైక్ మనం కొన్నిసార్లు వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ఏంటి ఈవెన్ కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు కూడా చెయ్యి ఎంత నొప్పి రావడం, చెయ్యి వాపు రావడము అండ్ ఈవెన్ ఫీవర్ రావడము చాలా నెగెటివ్ అడ్వర్స్ ఈవెంట్స్ అయితే మనం చూసాం కదా. సో అలాగే ఇప్పుడు ఈ క్యూడంగా తీసుకుంటే కూడా వస్తాయా లేదా అనేది ఒక క్వశ్చన్ అనమాట, ఎస్పెషలీ ఇన్ ఇండియన్ పాపులేషన్. ఎందుకంటే మన జెనెటిక్స్ చూసుకున్నట్లయితే ఇండియన్ జెనెటిక్స్ ఇస్ డిఫరెంట్ విత్ అదర్ కంట్రీస్ జెనెటిక్స్ బికాస్ ఆఫ్ లొకేషన్ కానివ్వండి, బికాస్ ఆఫ్ డైట్ వి టేక్ కానివ్వండి. అండ్ ఎస్పెషలీ ఇన్ ఇండియాలో మనకి ఎక్కువగా ఎండో మ్యారేజెస్ అవుతూ ఉంటాయి. దానివల్ల జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది. సో దానివల్ల కూడా ఏమైనా నెగెటివ్ ఇంపాక్ట్స్ వస్తాయా లేదా అని చెప్పి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అన్నట్టు ఈ ఆర్టికల్ అయితే చెప్పడం జరిగింది. అంతకు మించి ఇంకేం లేదు. జస్ట్ డెంగ్యూ వ్యాక్సిన్ గురించి ఫ్యాక్ట్స్ అయితే చూసుకోండి, దాని మీద మీకు క్వశ్చన్ అయితే రావచ్చు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వై ఇస్ చైనాస్ ఏఐ పుష్ గెయినింగ్ గ్రౌండ్. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ఏఐ గురించి ఇచ్చారు. సో ఇక్కడ ఏమని చెప్పారు, చైనా ఏఐలో చాలా ముందుకు వెళ్తుంది అని చెప్పి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అసలు రీజన్స్ ఏంటి దీని వెనకాల అని చూసుకోవాలి. సో ఫస్ట్ అసలు చైనా ముందుకుంది చెప్పడానికి మనకి ఉన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే రీసెంట్ గా చైనీస్ ఫర్మ్ ఒకటి మూన్ షాట్ ఏఐని లాంచ్ చేసింది అనమాట. ఈ మూన్ షాట్ ఏఐ అనేది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ ఓపెన్ ఏఐ. ఓపెన్ ఏఐ అంటే దాన్ని ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా సరే లోకల్ గా దాన్ని రన్ చేసుకోవచ్చు అనమాట. అదే మీనింగ్ ఆఫ్ ఓపెన్ ఏఐ. సో ఇలా ఈ క్లౌడ్ మోడల్ వల్ల ఇప్పుడు చైనా అనేది ఏఐలో చాలా ముందుకి ఉంది అని చెప్పి చెప్తున్నారు. అండ్ రీసెంట్ గా షాంఘై వరల్డ్ ఏఐ కాన్ఫరెన్స్ కూడా జూలై 18 జరిగింది. అందులో కూడా వాళ్ళ కంట్రీలో ఏమని చెప్పారు అంటే మేము ఏఐని యూజ్ చేస్తున్నాము, ఏఐని యూజ్ చేసినప్పుడు స్ట్రిక్ట్ గా ప్రిన్సిపల్ ఆఫ్ ఓపెన్నెస్ మీద మేము ఫోకస్ చేస్తాము. అండ్ అలా చేయడం వల్ల ఇన్నోవేషన్ అనేది అవుతుంది, డెవలప్మెంట్ అవుతూ ఉంది అని చెప్పి ఈవెన్ చైనీస్ ఫార్మ్స్ కూడా ఆ వరల్డ్ ఏఐ కాన్ఫరెన్స్ లో కూడా చెప్పడం జరిగింది. అండ్ యాక్చువల్లీ చైనా ఎందుకు ఇంత ముందుగా ఉంది అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి వాళ్ళు చెప్పింది ఏంటి, చైనాలో ఏఐ రీసెర్చ్ కి సంబంధించిన సపోర్ట్ అనేది గవర్నమెంట్ నుంచి వస్తుంది అన్నట్టు చెప్పారు. దానివల్ల వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు ఏఐని డిప్లాయ్ చేసినప్పుడు చాలా లో కాస్ట్ డిప్లాయ్ చేస్తారు. కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కూడా మనం ఇక్కడ చూస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి జియో పొలిటికల్ ట్రస్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా మనకి ఏఐ రిలేటెడ్ ప్రొడక్ట్స్ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అండ్ ఏ కంట్రీలో చూసినా కూడా చైనా మేడ్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి. అండ్ ఇప్పుడు ఏఐలో చైనా బూస్ట్ అయినట్లయితే డిఫరెంట్ కంట్రీస్లో కూడా చైనా రిలేటెడ్ ఏఐని యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో అలా వాళ్ళ యొక్క ఈకో సిస్టమ్ అనేది చాలా బాగా పెరిగింది బికాస్ ఆఫ్ ద స్టేట్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎఫిషియంట్ యూజింగ్ ఆఫ్ కంప్యూటింగ్ రిసోర్సెస్ని వాళ్ళు యూజ్ చేస్తున్నారు. అలాగే ఓవరాల్గా డెవలపర్స్ అండ్ ఫర్మ్స్ యొక్క ఎన్వైర్న్మెంట్ ఈకో సిస్టమ్ కూడా చైనాలో బాగుంది కాబట్టి చైనా ఈ రంగంలో రాణిస్తుంది అని చెప్పి ఈ ఆర్టికల్ ఇక్కడ చెప్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ప్రిలిమ్స్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఈరోజు 2 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గురించి. ఇట్ ఈస్ ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హెవియెస్ట్ ఫ్లయింగ్ బర్డ్ ఇన్ ద వరల్డ్. సెకండ్ వచ్చేసి ఇట్ ఈస్ ఎండమిక్ టు ఇండియా. అండ్ థర్డ్ వచ్చేసి ఇట్ ఈస్ లిస్టెడ్ యాజ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ బై IUCN. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ షెడ్యూల్ 1 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972. సో ఈ 4 స్టేట్మెంట్స్లో ఏది కరెక్టో కింద కమెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెంగ్యూ గురించి. ఈసారి డెంగ్యూ గురించి ఫర్ షూర్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే చాలాసార్లు మన డెంగ్యూ రిలేటెడ్ వ్యాక్సిన్ న్యూస్లో ఉంది కాబట్టి డెంగ్యూ వ్యాక్సిన్ గురించి ఒకసారి చూసుకోండి. కీప్ స్టార్ మార్క్ ఫర్ దిస్ కేస్.
సో ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ బై ఫీమేల్ ఎడస్ మస్కిటో. సెకండ్ వచ్చేసి మస్కిటో మెయిన్లీ బైట్స్ డ్యూరింగ్ డే టైమ్. అండ్ థర్డ్ వచ్చేసి డెంగ్యూ వైరస్ హ్యాస్ ఓన్లీ 1 సీరోటైప్. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి చూసుకొని కింద ఆప్షన్స్లో అయితే మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. దట్స్ ఆల్ గైస్. ఇంతటితో నేను ముగిస్తున్నాను. అండ్ మన దగ్గర ఆంథ్రోపాలజీ రిలేటెడ్ కోర్స్ అనేది ఆగస్ట్ 3 స్టార్ట్ అవుతుంది. అండ్ దానికి సంబంధించిన ఓరియంటేషన్ సెషన్ అయితే 30th జూలై కండక్ట్ చేస్తున్నాము. అండ్ టైమింగ్స్ వచ్చేసి 5:30 to 7:30 PM ఇన్ ద ఈవినింగ్. అండ్ మీరు బోత్ ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో రెండిట్లో కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. ఆఫ్లైన్లో అటెండ్ అవ్వాలి అంటే మన ఇన్స్టిట్యూట్కి వచ్చేసేయండి. మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి అశోక్ నగర్లో ఉంది, ఎగ్జాక్ట్లీ అబౌవ్ వికాస్ బుక్ సెంటర్, 2nd and 3rd floor. ఆన్లైన్లో మీరు అటెండ్ అవ్వాలి అనుకున్నట్లయితే ప్లీజ్ డూ డౌన్లోడ్ ఆ రాథోడ్ సైఎస్ యాప్. మీరు లాగిన్ అయితే అయ్యి ఉండండి. ఆ రోజు ఫ్రీ లైవ్ అందరికీ పెడతాం కాబట్టి మీకు నోటిఫికేషన్ వస్తుంది అందరికీ ఎవరైతే లాగిన్ అవుతారో. సో ఆ టైంలో యూ కెన్ జాయిన్ ద సెషన్ గైస్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.